దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచిన దేవుడు, ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ దిన ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కండ్లు మూసుకుని మీరున్న స్థలాల్లోనే ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. గడిచిన దినాలన్నీ మమ్మల్ని కాపాడి నూతనమైన దినాన్ని మా జీవితాలకు అనుగ్రహించారు. ఈ సమయంలో మిమ్మల్ని కీర్తించడానికి, ఘనపరచడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఎలాంటి అవసరతలు, అక్కర్లు, సమస్యలు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు, నీ వాక్కుల ద్వారా దర్శించి వారిని ధైర్యపరచండి, సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నాయకులుగా, అధ్యక్షులు గుండి నడిపించి మహిమ పొందిన దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మనం పాటలు పాడచ్చు, ప్రభు నామాన్ని మహింపర్దాం. మన మధ్యలో పాస్టమ్మ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. ఈ సమయాన్ని పాటలకు మనం కేటాయిద్దాం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అన్ని వేళలా మన ప్రార్థనలు ఆలకించువాడు ఆయనే. ఈ పాట పాడుతూ దేవునామాన్ని స్తుతించి మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు, ఏ భేదము లేకనే ఆలకింపనియున్నాడు. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు, ఏ భేదము లేకనే ఆలకింపనియున్నాడు. ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో. ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో. నీ ప్రార్థనే మార్చును నీ స్థితి, నీ ఎదలో కన్నీరు తుడచును. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. కుమిలిపోతూ నలిగిపోతూ ఏమవుతుందో అర్థము కాక, కుమిలిపోతూ నలిగిపోతూ ఏమవుతుందో అర్థం కాక, వేదన చెందుతూ నిరాశలో మునిగావా. వేదన చెందుతూ నిరాశలో మునిగావా. ఒకసారి యోచించుమా, నీ మొరను వినువాడు యేసయ్యే. ఒకసారి యోచించుమా, నీ మొరను వినువాడు యేసయ్యే. అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. ఎవరికి చెప్పుకోలేక అంతలా బాధ ఎందుకు, ఎవరికి చెప్పుకోలేక అంతలా బాధ ఎందుకు. మొరపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును. మొరపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును. ఒకసారి యోచించుమా, నీ మొరను వినువాడు యేసయ్యే.
ఒకసారి యోచించుమా, నీ మొరను వినువాడు యేసయ్యే, అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. ఏ భేదము లేకనే ఆలకింపనియున్నాడు, ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో, ప్రార్థించుము అలయకనే, కనిపెట్టుము విశ్వాసముతో. నీ ప్రార్థనే మార్చును నీ స్థితి, నీ ఎదలో కన్నీరు తుడచును, అన్ని వేళల వినువాడు నీ ప్రార్థనలన్నీయు. ఏ భేదము లేకనే ఆలకింపనియున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కమ్మని బహు కమ్మని, ఈ పాట అందరికి వచ్చిన పాట. కలిసి రెండవసారి ఏకీభవించి పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. కమ్మని బహు కమ్మని, చల్లని అతి చల్లని, తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని, చల్లని అతి చల్లని, తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. జుంటె తేనె కన్నా మధురం, సర్వజనులకు సుకృతం. జుంటె తేనె కన్నా మధురం, సర్వజనులకు సుకృతం. యేసుని ప్రేమామృతం, యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని, చల్లని అతి చల్లని, తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. ఆశ చూపెను ఈ లోకం, మలినమాయెను నా జీవితం. యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలిపైన. ఆశ చూపెను ఈ లోకం, మలినమాయెను నా జీవితం. యేసు నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలిపైన. వెలిగెను నాలో నీ ఆత్మదీపము, వెలిగెను నాలో నీ ఆత్మదీపము. కడిగిన ముత్యముగా అయ్యాను
కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. నా కురులతో పరిమళములతో చేసిన నీదు పాద సేవా, నా గుండె గుడిలో కొలువై ఉన్నా నీకు చేసేదా నేను మధుర సేవా. నా కురులతో పరిమళములతో చేసేదా నీదు పాద సేవా, నా గుండె గుడిలో కొలువై ఉన్నా నీకు చేసేదా నేను మధుర సేవా. ఆరాధింతును నిన్ను అనుదినము, ఆరాధింతును నిన్ను అనుదినము, జీవింతును నీకై అనుక్షణము, జీవింతును నీకై అనుక్షణము. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. జుంటె తేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం, జుంటె తేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం. యేసుని ప్రేమామృతం, యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. హల్లెలూయా. అందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. దయచేసి అందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు మన కళ్ళు మూసుకొని మన రెండు హస్తాలు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా గొప్ప దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దైవము నీవే, మా జీవము నీవే, మా సర్వము నీవే యేసయ్య అంటూ అందరము కలిసి కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిద్దాము. స్తోత్రములు స్తోత్రములు మహిమ ఘనతకు అర్హుడవైన మా యేసయ్య నీకే నీకే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. యేసే దైవము, యేసే జీవము, క్రీస్తే సర్వము నిత్య జీవము. యేసే దైవ అందరము కలిసి యేసే జీవము, నా క్రీస్తే సర్వము నిత్య జీవము. మహిమానికే ఘనతానికే నిన్నే పూజించి నే ఆరాధింతును. మహిమానికే ఘనత
పూజించి నే వన్ మోర్ టైం మహిమ నీకే, మహిమా నీకే, ఘనత నీకే. నిన్నే పూజించి నే మహిమ నీకే, మహిమా నీకే, యేసయ్యా నీకే. నిన్నే పూజించి నే ఆరాధింతును, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యేసే దైవం, అందరము కలిసి యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవం. యేసే దైవము, యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమా నీకే, ఘనత నీకే. నిన్నే పూజించి నే ఆరాధింతును, ఆమేన్. మహిమా నీకే, ఘనత నీకే, యేసు. నిన్నే పూజించి నే ఆరాధింతును, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మరొక్కసారి యేసయ్య స్వరమెత్తి, యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. స్తుతుల మీద ఆసీనుడగు మా తండ్రి, సర్వయుగములలో సజీవుడమైన మా దేవా, మా దైవము నీవే, మా సర్వము నీవే, మాకు ఆధారము నీవే. నిన్నే పూజించి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉండగా మాతో మీరున్నందుకు వందనాలు, మా మధ్య మీరున్నందుకు వందనాలు, మా స్తుతులపై మీరు ఆసీనులై ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చేతులెత్తి నీ నామాన్ని యేసయ్యా అని స్వరమెత్తి పలికి నీ నామాన్ని స్తుతించి ఉండగా మా స్తుతుల మీద మీరు ఆసీనులై మా మధ్య మీరు ఉన్నందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని నీ నామ మహిమార్థముగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ శక్తితో నీ బలముతో మమ్మల్ని ఆవరించిన దేవా, మరొక్క మారు నీ నామాన్ని స్తుతిస్తూ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటివరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. అందరూ లేచి నిలబడినట్లయితే 87వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు.
రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని ఎందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. అందరూ కూర్చుందాం. దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన గొప్ప కార్యాలు మన జీవితాల్లో, కుటుంబాల్లో, ఉద్యోగాల్లో ఎన్నో ఉన్నాయి. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి రెండు హస్తాలు ప్రభు వైపు చాపి అందరూ దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు మనము ధ్యానించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ప్రార్థించుకుందాం. దేవుడు మనతో మాట్లాడి మనల్ని దర్శించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మా రక్షక, ఇప్పటి వరకు మీరు మాతో తోడుగు ఉండి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్కులు, నీ గొప్ప వాక్కులు, నీ సత్య వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ శక్తిని మాకు దయచేయండి దేవా. వినే చెవులు మాకు అనుగ్రహించండి నాయన. అన్వయించుకునే కృపను మాకు ఆపాదించమని ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్న మీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ఆత్మతో నింపి బలపరచండి. నాకు మాకు కావలసిన ఆత్మీయ సత్యాలు మీరు మాకు అందించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన వారమంతయు మనల్ని కాపాడి ప్రత్యేకమైన దినాన్ని, మరొక పునరుత్థాన దినాన్ని ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి ఆయన నామానికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దైవ గ్రంథాన్ని కొద్ది క్షణాలు మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. కోరిక సఫలము కాకుండాటి చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. మన జీవితాల్లో ఓటమి రకరకాలుగా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది, కొన్నిసార్లు భయపెడుతూ ఉంటుంది. ఎన్నోసార్లు మన జీవితాల్లో ఓటమి, అపజయం అనేది ఎంతో బాధను, ఇబ్బందిని పెట్టేదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే సోదరి సోదరులారా, ఈ యొక్క సమయంలో నేను మీతో ఓటమి లేక అపజయం గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన జీవితాల్లో ఓటమి ఎలాగూ మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఎలాగూ మనల్ని భయపెడుతుంది, బాధ పెడుతుందో కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానిద్దాం కదా. వాక్య భాగం ప్రకారం మనం నేర్చుకునే సత్యాలు, మనము ఏదైనా కోరుకుంటే, మనం కోరిన లక్ష్యాలు మనం చేరుకోకపోతే మనము చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం. కొన్నిసార్లు రావలసిన లాభం మన వ్యాపారంలో రాకపోతే, లేకపోతే మనకు వచ్చే లాభం సరైన సమయంలో మనకి చేరకపోతే మనము ఎంతో బాధకు గురవుతూ ఉంటాం. ఇకపోతే మన జీవితాల్లో మనం చేసిన కష్టానికి సరైన ఫలితం దొరకకపోతే అయ్యో అని చెప్పి ఇంకా ఏమీ లేదు, అంతా అయిపోయింది అన్నట్లు మనము బాధపడుతూ ఉంటాం. ఇకపోతే మన జీవితంలో రావలసిన లాభం రాకపోయినా, అలాగే మనం చేసిన కష్టానికి ఫలితం దొరకకపోయినా ఓటమి మనకి సంభవించింది అని అనుకుంటాం. ఓడిపోయాను, అపజయం వచ్చింది, ఇంకా నేనేమి చేయలేను అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రియ సహోదరులారా, దైవ గ్రంథం మనకి చెప్పే ఒక గొప్ప సత్యం ఏంటంటే ఓటమిని సమర్థవంతంగా మనము ఎదుర్కోవాలి అని చెప్తుంది. ఓటమి, అపజయం అనేది సర్వసాధారణం మనుషుని జీవితంలో. అవి వచ్చినప్పుడు మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలి.
దేవుని వాక్యము, అలాగే ప్రార్థన సహవాసము, దేవుని సహవాసం మనకి ఎంతో ఉపకరిస్తుంది, సహకరిస్తుంది. కాబట్టి సోదరి సోదరులారా, ఓటమిని మన మీద అధికారం చేయనివద్దు. ఎప్పుడు ఓటమిని మన మీద చలామణి చేయనివద్దు. ఓటమి కనుక మన మీద అధికారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మొదటి విషయం ఏమిటంటే తీవ్రమైన విచారానికి లోనవుతూ ఉంటాం. ఎవరు పలకరించినా సరే ఏదో కోల్పోయింది, అంతా అయిపోయింది, జీవితం అంతా నాశనం అయిపోయింది అన్న నిస్సారమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఇకపోతే జీవితం మీద ఆశలు వదిలేసుకుంటాం. ఒకవేళ మన జీవితాల్లో ఓటమి, అపజయం మన మీద చలామణి చేయనిస్తే, అధికారం చేయనిస్తే, ఇంకా జీవితం మీద ఆశలు వదులుకున్నట్లే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితం వృధా, నా జీవితం దండగా, నా జీవితంలో ఏమి సాధించలేకపోయాను అని చెప్పి మనం ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇకపోతే కొన్ని సందర్భాలు ఏమవుతుంది అని అంటే, ఓటమి మన మీద అధికారం చలాయిస్తే చౌకబారు జీవితానికి మనము దిగజారిపోతూ ఉంటాం. ఎలా పడితే అలాగూ జీవిత విలువలు మర్చిపోయి ఎడాపెడా జీవించేస్తూ ఉంటాం. బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్లు ఉంటుంది, కానీ విలువలు లేని జీవితాలు జీవిస్తూ ఉంటాం. ఇకపోతే మనం నేర్చుకునే మరొక సత్యం ఏమిటంటే, భయంకరమైన వ్యసనాలకు లోనైపోతూ ఉంటారు. ఓటమి గనక నీ మీద అధికారం చలాయించడానికి నీవు అధికారం ఇస్తే, సమయం ఇస్తే, లేకపోతే దానికి అవకాశం ఇస్తే, నీవు ఏమవుతావంటే భయంకరమైన వ్యసనాలకు గురవుతూ ఉంటాం. ఏం చేస్తున్నాడో, ఏం తాగుతున్నాడు, ఏం తింటున్నాడో అసలు ఏమీ అర్థం కాదు. అది పట్టుకున్నది బంగారం అన్నట్లుగా అది చెడు, లేకపోతే అది కీడు, అది దుర్వ్యసనం, అది నీకు, నీ కుటుంబానికి, సమాజానికి కీడు చేస్తుంది అని చెప్పినా కానీ వారు వినరు. ఇకపోతే మనం నేర్చుకునే ఇంకో సత్యం ఏమిటి? ఓటమి గనక నీ మీద అధికారము గనక చేయనిస్తే, నీ మీద చలామణి చేయడానికి అవకాశం ఇస్తే, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతావు, దేవుని మీద నమ్మకం కోల్పోతావు. దేవుడు ఇంకా ఏమి చేయడు, దేవుడు నాకు సహాయం చేయడు, దేవుడు నా ప్రార్థన వినడు, నా ప్రార్థనకు జవాబు అనుగ్రహించడు అని చెప్పి నీ జీవితంలో దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతావు. ఇకపోతే ప్రతి చిన్నదానికి చిరాకుగా ప్రవర్తిస్తూ ఉంటావు. కాబట్టి వీటి ద్వారా ఏమవుతుందంటే మానసిక అనారోగ్యానికి ఇవన్నీ దారితీస్తాయి. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఓటమి కానీ, అపజయం కానీ అవి నీ మీద పెత్తనం చేయడానికి, లేకపోతే అధికారం చేయడానికి అవకాశం ఇవ్వద్దు. వాటికి సంధిస్తే అవి నీ మీద పెత్తనం చేసి నేను ఒక మానసిక రోగిగా ముద్రిస్తాయి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం నేర్చుకునే గొప్ప సత్యం ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో ఓటమి రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటి అనంటే, మన జీవితంలో ఓటమి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అపజయం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయితే వీటిని మనం ఎలాగూ జయంగా మార్చుకోవాలి? అపజయాలను కూడా జయంగా మార్చుకోవచ్చా? ఓటమిని కూడా మనం జయంగా మార్చుకోవచ్చా? ఓటమిలోనే ఉండిపోయి బ్రతుకు వెళ్ళబుచ్చుతామా, లేకపోతే విజయం కూడా మన జీవితంలో వస్తుందా, గెలుస్తామా అనే తర్జనభర్జనలో చాలామంది ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏమిటంటే, మన ఓటమిని కూడా మనము విజయంగా మార్చుకోవచ్చు, మన అపజయాన్ని విజయంగా మార్చుకోవచ్చు. మన కృంగిన స్థితి నుంచి మనము పైకి లేవనెత్తబడగలం దేవుని సహాయం చేత. ఒక సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి, అపజయం వచ్చినా రెండోసారి దాన్ని విజయంగా మనం మార్చుకోవచ్చు. ఎలాగూ మనము అపజయాన్ని విజయంగా మార్చుకోవాలి? 2-3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని మీద గొప్ప విశ్వాసం మనకు ఎప్పుడూ ఉండాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు నా బాధ నుంచి విడుదలిస్తాడు, నా రోగాన్ని బాగు చేస్తాడు, నాకు మంచి స్థితి ఇస్తాడన్న విశ్వాసము మనము దేవుని మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు, బాగు చేయవాడు, లేవనెత్తువాడు, రక్షించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. కాబట్టి ఈ దేవుని వాగ్దానాలు మనం గుర్తుపెట్టుకుని ఆయన మీద ఎప్పుడు మనం విశ్వాసముతో ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం. ఇకపోతే రెండవ సంగతి ఏంటంటే, తిరిగి మంచి పట్టుదల. నేను నా ప్రయాసతో నేను అనుకున్న గురిని చేరుకోగలను, నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలను అన్న ఆ యొక్క దృఢమైన సంకల్పం నీలో, నాలో, మనందరిలో ఉంటే ఖచ్చితంగా నీ ఓటమిని, నీ అపజయాన్ని విజయంగా మార్చుకోగలం. నమ్మితే స్తోత్రం చెప్దా, హల్లెలూయా. ఇకపోతే మూడవ సంగతి ఏంటంటే, ఏ లక్ష్యాన్ని అయితే నువ్వు పెట్టుకున్నావో ఆ లక్ష్య
లక్ష్య సాధనకు దేవుని సహాయాన్ని నీవెప్పుడు అడుగుతూ ఉండాలి. దేవుని మీద ఎప్పుడు నీవు ఆధారపడుతూ ఉండాలి. నా తెలివి, నా జ్ఞానము, నా సంపద, నా బలము, లేకపోతే నా వారు అని చెప్పి నీ బలగాన్ని, నీ అంగు ఆర్భాటాన్ని నువ్వు చూపించడం కాదు, కానీ ఎప్పుడు నీ లక్ష్య సాధనకు, నీ గురిని చేరుకోవడానికి దేవుని సహాయం మీద ఎప్పుడు ఆధారపడుతూ ఉండాలి. వాక్య భాగంలో ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. దావీదు భక్తుని మనం చూస్తే గొలియాతును చంపే సమయంలో అతడు నాకు బలం ఉంది, శక్తి ఉంది, గతంలో సింహమును, ఎలుకబంటిని నేను వాటిని చంపాను, వాటిని చీల్చివేశాను అనే ధైర్యంతో తన బలం మీద, తన జ్ఞానం మీద ఆధారపడక గతంలో సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేయగలడు అని చెప్పి ముందుకు సాగాడు. కాబట్టి అక్కడ అందరూ ఓడిపోతున్నాము, లేకపోతే అతని మీద మేము అపజయం చెందుతామన్న భయంలో ఉన్నప్పుడు దావీదు ఈ వాక్కులు పలుకుతూ అతడు ముందుకెళ్ళాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి వారందరికీ విజయం వచ్చింది. గొలియాతును చంపాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ విజయంలో మునిగి తేలారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే మన అపజయాన్ని ఏం చేసుకోవచ్చు? విజయంగా మార్చుకోవచ్చు. ఎలాగూ అనంటే దేవుని మీద గొప్ప విశ్వాసం ఉండాలి. రెండవది పట్టుదల. తిరిగి పట్టుదలతో మనము ఓడిపోయాము అన్న భ్రమలో, లేకపోతే ఓడిపోయాము అన్న నిరాశలో మనం ఉండొద్దు. ఎందుకంటే తిరిగి పట్టుదలతో మన గురిని, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధన మరలా మనం ప్రారంభించాలి. ఇకపోతే మూడవది నేర్చుకున్న సత్యం ఏంటంటే మన లక్ష్య సాధనకు, మనం గురి చేరుకోవడానికి దేవుని సహాయాన్ని ఎప్పుడు మనము అడుగుతూ ఉండాలి. దేవుని మీద ఎప్పుడు మనము ఆధారపడుతూ ఉండాలి. ఒకటి, మనము తిరిగి మనము సాధిస్తాం, తిరిగి మనము జయాన్ని పొందుతాం అన్న నమ్మకం మనకి ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ దేవుని వాక్కులు మనకి ఆ రీతిగా సహాయం చేస్తూ ఉంటాయి. కాబట్టి తిరిగి విజయంగా మార్చుకోగల ఓటమి ఉంది. మనము మన ఓటమిని తిరిగి విజయంగా మార్చుకోవచ్చు. ఇకపోతే రెండవ సత్యం ఏమిటి అనంటే తిరిగి ఎన్నడూ విజయంగా మార్చుకోలేని ఓటమి, అపజయం కూడా ఉన్నది. ఇదేంటండి అని మీరు అడగవచ్చు. అపజయము వాటిల్లినప్పుడు ఇక జీవితకాలం అంతా అపజయం అలాగే ఉంటుందన్నమాట. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ అపజయములోనే ఉంచుతాడు. అది దేవుని చిత్తం అని మనం గుర్తెరగాలి. ఈ అపజయం ఇలాగ ఉందేంటి, ఈ ఓటమి ఇలాగ ఉందేంటి అని ప్రతిదానికి సణుగుతూ గొణుగుతూ మనం ఉండడానికి వీలు లేనే లేదు. కొన్ని ఓటమి, కొన్ని అపజయాలు విజయంగా మార్చుకోవచ్చు. కొన్ని అపజయాలను మనము అలాగూ స్వీకరించాలి. అపజయము కూడా దేవుని చిత్తమే అని మనం గుర్తెరగాలి. దేవుని బిడ్డలైన వారు గుర్తు ఉంచుకోవలసిన సత్యం ఏమిటంటే ఈ అపజయము, ఈ ఓటమిలో కూడా దేవుని కాపుదల ఉన్నది, దేవుని చిత్తం ఉందని గుర్తెరిగి దేవుణ్ణి మహిమపరచాలి. కృంగిపోకూడదు, లేకపోతే సనుగుకోకూడదు, చిరాకు పడకూడదు. దేవుడు నన్ను ఎప్పుడు లేవనెత్తుతాడు అని అనుకోవద్దు. ఆ అపజయములో కూడా దేవుని చిత్తం ఉంది నీ పట్ల. ఆ సంగతి నీవు గుర్తెరగాలి. మనం నేర్చుకునే మరొక సత్యం ఏమిటి అనంటే కొన్నిసార్లు దేవుడు ఒక తలుపు మూస్తే మరొక పెద్ద తలుపుని తీస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికైనా ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా వ్యాపారానికి వెళుతున్నప్పుడు, ఏదైనా పనిని తలపెడుతున్నప్పుడు ఒక తలుపు మూయబడిందంటే అయ్యో ఓడిపోయాను, అంతా అయిపోయింది అనుకోవద్దు. మరొక పెద్ద తలుపు నీ కొరకు తెరవబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒక చిన్న ఆశీర్వాదం నీ దగ్గర నుంచి పోతుంది, నీ దగ్గరకు రావట్లేదు అనంటే మరొక పెద్ద ఆశీర్వాదం నీ కొరకు కాచుకుని ఉంది. మరొక పెద్ద ఆశీర్వాదం కొరకు దేవుడు ద్వారాలు తెరిచి ఉంచాడు. నమ్మితే స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం పోయింది, ఒక తలుపు మూయబడింది అని అధైర్యపడవద్దు. ఏ విషయంలో కూడా బాధపడొద్దు, చింతపడొద్దు. ఈ అపజయములో, ఈ ఓటమిలో కూడా దేవుని యొక్క చిత్తం ఉంది. ఇది మూయబడింది అనంటే దేవుడు మరొక పెద్ద ద్వారాన్ని నీ కొరకు తెరవబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అపజయములో ఉన్నాను, ఓటమిలో ఉన్నాను, ఇంకేమీ చేయలేను, నా బ్రతుకు ఇంతే అని నిరాశ, నిస్పృహతో ఉంటే నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాల్సిన సత్యం, అధైర్యపడవద్దు.
దేవుడు నీ కొరకు మరొక నూతన ద్వారాన్ని తెరవబోతున్నాడు, మరొక గొప్ప పెద్ద ద్వారాన్ని తెరవబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదపు ద్వారాన్ని తెరవబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దా. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, నా వాక్య ముగింపులో నేను మీకు చెప్పే ఒక గొప్ప సత్యం ఏమిటంటే, ఓడిపోయాను, అపజయము చెందాను, గెలుపు ఎప్పుడు రాదు అని నిరాశకు నిస్పృహకు లోనవలసిన పని లేనే లేదు. ఎందుకంటే ఇది మానసిక రోగానికి దారితీస్తుంది, విచ్చలవిడి జీవితానికి, బరి తెగించిన జీవితానికి దారితీస్తుంది. కాబట్టి ఒకటి, నీ యొక్క ఓటమిని, అపజయాన్ని విజయంగా మార్చుకోవచ్చు దేవుని సహాయంతో. రెండవది, ఆ అపజయం జీవితకాలం అంతా ఓటమి, అపజయం ఉంటే దేవుడు దానిలో గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచాడు. అది దేవుని చిత్తం. అధైర్యపడవద్దు, ఏమాత్రం బాధపడవద్దు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఓటమిలో, ఎలాంటి అపజయాల్లో ఉన్నారు నాకైతే తెలియదు, దేవునికి తెలుసు మీ ప్రతి అవసరత. కాబట్టి దేవుణ్ణి అడిగితే, దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఉన్న విశ్వాసం సడలకుండా అలాగ ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అపజయాన్ని, మీ యొక్క ఓటమిని విజయంగా మార్చుకోగలరు. ఒక దైవ సేవకునిగా నేను చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, అబ్రహాము కానీ, దావీదు కానీ, యాకోబు కానీ, మోషే కానీ వారి విశ్వాసాన్ని వదలకుండా దేవుని మీద ఆధారపడ్డారు. వారి విశ్వాసముతో ముందుకు సాగారు కాబట్టి గొప్ప కార్యాలు జరిగించారు. వారు ఓడిపోయాను, అపజయం చెందాను అనుకోలేదు. ప్రతి విషయంలో దేవుని ముందు పెట్టి నడిచారు. అన్ని విషయాల్లో దేవుడు జయాన్ని అనుగ్రహించాడు. ఈ యొక్క సమయంలో కూడా నీవు ఓడిపోయాను, అపజయం చెందాను, గెలుపు లేదు, విజయ సంబంధమైన జీవితం లేదు అని బాధపడవద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను లేవనెత్తగలడు, దేవుడు విజయం వైపు నడిపించగలడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం, అందరూ ప్రార్థిద్దాం. ఓడిపోయిన స్థితిలో, నలిగిన స్థితిలో, కృంగిన స్థితిలో, తల్లడిల్లిన స్థితిలో, అపజయం పాలై, అవమానాలు పాలై ఉంటే ఒకసారి లేచి నిలబడు, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ ఓటమిని విజయంగా మార్చబోతున్నాడు. నీ అపజయాన్ని విజయంగా మార్చబోతున్నాడు. అది నీ వ్యాపారమైన, ఉద్యోగమైన, అది వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, అది సామాజిక జీవితమైన, నిన్ను మరలా గెలిపించాలని, మరలా విజయ పదములు నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. కృంగిపోయావా సోదరి సోదరుడా? ఓడిపోయానని బాధతో నలిగిపోతున్నావా? దేవుడు ఈరోజు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీద విశ్వాసాన్ని వదలకు. ఆయన నిన్ను లేవనెత్తే సమర్థత కలిగిన దేవుడు. ఆయన నిన్ను బ్రతికించగలడు. ఆయన నీ వ్యాపారంలో, నీ ఉద్యోగములో, నీ కుటుంబ జీవితంలో ఆయన మరలా నీకు గెలుపు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. జీవితంలో విసిగి వేసారిపోయి అపజయం, ఓటమి అంటూ ఇంకా అదే ఓటమిలో ఉన్నావా? అధైర్యపడకు. దేవుని చిత్తం దానిలో దాగి ఉన్నది, అది గుర్తుపెట్టుకో. నీ కొరకు చిన్న ద్వారాలు మూసుకుని పోతున్నాయి అనంటే పెద్ద ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు అని విశ్వాసంతో ముందుకు సాగు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మా ప్రియ సోదరి సోదరులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. అపజయము, ఓటమి మా ప్రియులు జీవితాల్లో ఉన్నప్పటికీ నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి. నిన్ను చూసే కనులు దయచేయండి నాయన. విశ్వాసపు నేత్రాలు అనుగ్రహించిన మా ప్రభువ, మా ప్రియులను ఆ ఓటమి నుండి, ఆ అపజయం నుండి విడుదల ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. నీ కృపగల దయగల హస్తాలకు మా ప్రియులందరినీ సమర్పిస్తున్నాను మా ప్రభువ. నాయనా తండ్రి, నీ మీద విశ్వాసముతో నాయనా తండ్రి గురువైపు మేము పరుగులెత్తి నీ మీద ఆధారపడి నీ సహాయాన్ని కోరే స్థితి మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించి ఆపాదించమని మా కొరకు తిరిగి రానయున్న యేసు పరిశుద్ధ దివ్యనామంలో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఇప్పటి వరకు విన్నాం. ఈ సమయంలో మన అమూల్యమైన కానుకలు ప్రభువుకు సమర్పించి ప్రభు నామాన్ని మహింపర్దాం. పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, ఆరాధన ద్వారా
ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఆయన చేసిన మేలులు మనం సాక్ష్యాలు చెప్పడం ద్వారా ఇలాగూ దేవుని నామాన్ని అనేక రీతులుగా మనం మహింపరుస్తున్నాం. అలాగే ఆరాధనలో ఒక భాగం మన కానుకలు ప్రభువుకి సమర్పించడం. వాటిని మనము సమర్పించి ప్రభు దీవెనలు పొందుదాం. ఈ సమయంలో పాస్టమ్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుండగా మన అమూల్యమైన ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేక కానుకలు మనం ప్రభువుకి సమర్పిద్దాం. చాలామంది ఈ కానుకలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పంపిస్తున్నారు. ప్రతి కానుక దేవుడు రెట్టింపు దీవెనలతో మన దగ్గరకు పంపిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ సమయంలో కానుక ప్రభువుకు సమర్పించడానికి సిద్ధపడాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాట పాడుతూ కానుకలు సమర్పించుదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రకటనలు. ప్రతి ఆదివారం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆన్లైన్ సంఘ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ తప్పక వీక్షిస్తున్నారు. ఈ చూడని వారు తప్పకుండా చూడండి. మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కాబట్టి ఈ పరిచర్ను ఈ రీతిగా మీరు ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి ఆదివారం 11 గంటల నుండి 12 గంటల వరకు LIG 401లో ఉన్న భర్తనార్ కాలనీ ప్రేయర్ హాల్లో ఆరాధన జరుగుతుంది. మీరు సకుటుంబ సమేతంగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎంతోమంది వచ్చి దైవ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీరు కూడా తప్పక పాల్గొని దైవాశీస్సులు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు 7 గంటల నుండి 8 గంటల వరకు ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది. దయచేసి ఈ యొక్క టైమింగ్స్ కూడా నోట్ చేసుకుని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతిరోజు 5:30 గంటల నుండి 6 గంటల వరకు ఉదయకాల ప్రార్థనలు ప్రేయర్ హాల్లో జరుగుతున్నాయి. తప్పకుండా మీరు పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రత్యేక అవసరతలు మీరు
ప్రేయర్ రిక్వెస్ట్ ద్వారా మీరు లైవ్ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడు పంపించవచ్చు. వాట్సాప్ SMS ద్వారా కూడా మీరు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు అనునిత్యం మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. దూరదేశాల్లో ఉన్న మన ప్రియులందరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంకనూ వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అలాగే చిన్నపిల్లలు, వృద్ధాప్యములో ఉన్న వ్యక్తుల కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన, అందరూ లేచి నిలబడి ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి. ముగింపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎన్నో మేలులు, కార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు మీరు జరిగిస్తున్న దేవుడు. సంఘ బిడల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, పనులు, చదువులు సమస్తములో తోడుగుండి నీ బాహువును చాపి దినదినము భద్రపరుస్తున్న దేవుడు తండ్రి. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సోదరి సోదరులను మీరు దీవించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా యేసు, మా రక్షక, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో మేము ఉన్నాం. మా ప్రభువా, మా విశ్వాసాన్ని కాపాడుకొనుచు నాయనా, నీ రాజ్య విస్తరణలో మేము పాలు పంపులు పొందుచు నాయనా, నిన్ను మహిమపరిచే కృపను, ఘనపరిచే ధన్యతను మీరు మాకు ఆపాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎన్నో పర్యాయాలు మేము తప్పిపోయిన వారమైనప్పటికీ, మాట వినని వారమైనప్పటికీ నీ కృపను మాకు ఆపాదించి నీ కృప చేత మమ్మల్ని కమ్మి భద్రపరుస్తున్న దేవుడు నాయనా, జీవాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు తండ్రి. ఈ సమయంలో మా ప్రియులందరినీ దీవించండి, మేలులతో తృప్తిపరచండి నాయనా తండ్రి. దూర ప్రాంతంలో, దూరదేశాల్లో ఉన్న మా ప్రియ సోదరులను మీరు ఆశీర్వదించండి, మేలులతో తృప్తిపరచండి, నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మా ప్రభువా, ఈ వరదల వల్ల తండ్రి ఎన్నో కుటుంబాలు నాయనా తండ్రి దుఃఖానికి లోనైన మా ప్రభువా, ఎంతోమంది వ్యక్తులు నాయనా ప్రాణాలు కోల్పోయారు నాయనా. ఎన్నో తండ్రి ఇళ్ళు ధ్వంసమైన మా ప్రభువా, మీరు ఆదరించండి, కృప చూపండి నాయన. మా ప్రభువా, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా తండ్రి నివాసము లేక, నాయనా తండ్రి గూడు లేక ఎంతోమంది చెలా చెదురై ఉన్నారు మా ప్రభువా. అయినా వారందరినీ దర్శించండి, కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. మా పట్టణాన్ని బట్టి, మా రాష్ట్రాన్ని బట్టి, మా దేశము బట్టి, మీరు మాకు ఇచ్చిన ప్రభుత్వ అధికారులను బట్టి నీకు స్తోత్రాలు. నెమ్మదితో నింపండి, ఆరోగ్యాలు దయచేయండి, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి, నెమ్మదితో నింపండి, ఎత్తబడిన కానుకలు దీవించండి, 100 రెట్లు ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇచ్చి శోధిస్తే ఆకాశవాకినులు విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తారని చెప్పిన దేవుడు, నీ దైవ ఆశీర్వాదాలతో మా ప్రియులను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ ఆన్లైన్ ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి ఇలాగూ షూట్ చేయడానికి సహకరిస్తున్న యవన బిడ్డలు మీరు దీవించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన ఓటమిలో, అపజయములో ఉన్న మా ప్రియ సోదరి సోదరులను వేణు తట్టి లేవనెత్తమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, మహిమ, శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియులందరికీ సదా తోడుగుండి నడిపించును గాక. ఆమెన్, 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 ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.